వేలిముద్రలు పడకుండా చేతులకు గ్లౌజులు, ముఖం కనిపించకుండా ముసుగులు, సీసీ కెమెరాలో దొరకకుండా కరెంటు కట్, చీకట్లో కంగారు పడకుండా టార్చ్ లైట్లు. ఇన్ని జాగ్రత్తలతో హిందూపురం ఎస్బీఐ బ్యాంకు దోపిడీ జరిగిన తీరు చూస్తే పక్కా ప్రొఫెషనల్ దొంగల పనేనని తెలుస్తోంది. కిటికీ చువ్వలు వంచడం, బలమైన స్ట్రాంగ్ రూమ్ తెరవడం, ఏ ఒక్క ఆధారం వదిలిపెట్టకపోవడం చూస్తే దొంగతనాల్లో ఆరితేరిన వారేనని అర్థమవుతోంది. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం సైతం వారికి కలిసొచ్చింది. మినిమం బ్యాలెన్స్, ఎస్ఎంఎస్ ఛార్జీలు, ఏటీఎం విత్డ్రా ఛార్జీలు, నిర్వహణ ఖర్చులంటూ 1,00,000 నిబంధనలు పెట్టి ఖాతాదారుల నుంచి డబ్బులు లాగుతోన్న బ్యాంకులు ప్రజల సొమ్ముకు మాత్రం భద్రత కల్పించలేకపోతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ అందుబాటులోకొచ్చినా ఇంకా పాతకాలం వాసనలు వేడటం లేదు. ఇంట్లో సొమ్ములుంటే దొంగల బెడద తప్పదని బ్యాంకులో దాచుకుంటే బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగా ఉన్నదంతా ఊడ్చుకుపోయారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎస్బీఐ బ్యాంకులో భద్రతా డొల్లతనం బయటపడింది. లక్షలాది రూపాయల ప్రజల సొమ్ము ఉన్న బ్యాంకుకు సెక్యూరిటీ గార్డును నియమించుకోవాలని పోలీసులు హెచ్చరించినా బ్యాంకు మేనేజర్ పట్టించుకోలేదు. విస్తృత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకొచ్చిన తర్వాత చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతున్న ఈ కాలంలో కూడా బ్యాంకులో దొంగతనం శనివారం జరిగిందో ఆదివారం జరిగిందో కూడా బ్యాంకు అధికారులకు తెలియలేదు. సోమవారం బ్యాంకు తెరిచి చూస్తే గాని దొంగతనం జరిగిన విషయం వెల్లడి కాలేదంటే బ్యాంకు సిబ్బంది పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. దాదాపు 11,400 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పోయింది. అందులో పాత గోల్డ్ ఉంది, 18 క్యారెట్, 20 క్యారెట్, 22 క్యారెట్, డిఫరెంట్ డినామినేషన్స్ లో ఉన్నాయి క్యారెట్, అంటే క్వాలిటీ ఆఫ్ గోల్డ్ ప్రకారం. ప్లస్ అట్ ద సేమ్ టైం క్యాష్ వచ్చి 37,92,000 పోయింది. దొంగ కూడా వెనక ఇట్లాంటి కిటికీ చూస్తే ఈ కిటికీ జస్ట్ విండో ఇట్లా తీసి కిటికీని లైట్గా మెండేసి లోపల తెలిసి, అంటే అంత ఇక్కడ వాచ్మెన్ కూడా 4 yearsగా లేదు ఫ్యాక్టరీ స్పీకింగ్. మన ఇన్స్పెక్టర్ కూడా మార్చ్లో ఇక్కడికి వచ్చి ఏప్రిల్లో వచ్చి వీ హ్యావ్ టోటల్ సెక్యూరిటీ ల్యాప్సెస్ అన్ని ఐడెంటిఫై చేసి అప్పుడున్న మేనేజర్కి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ చాలా ఈజీ యాక్సెస్తో లోపలికి వెళ్ళడం, అక్కడ ఒక 1 hour 1.5 hours స్పెండ్ చేయడం జరిగింది. ఆ లాకర్లో కింద ఇంటాక్ట్గా గోల్డ్ అట్లే ఉంది, దాదాపు ఒక 10 kg గోల్డ్ అలానే ఉంది. అది కింద లాకర్ సరిగా స్ట్రాంగ్గా ఉన్నందువల్ల కింద ఓపెన్ కట్ చేయలేకపోయాడు. సో అది ఇంటాక్ట్లో ఉంది. తూముకుంట పారిశ్రామికవాడ ఎస్బీఐ బ్యాంక్ వెనక కిటికీలు అద్దాలు పగలగొట్టి ఇనుప చువ్వలు వంచి లోపలికి ప్రవేశించిన దొంగలు స్ట్రాంగ్ రూమ్ తలుపును కట్టర్తో కత్తిరించి పెద్ద కన్నం వేశారు. ఖాతాదారులకు చెందిన 12 కిలోల బంగారు ఆభరణాలు, 38 లక్షల నగదు దోచుకెళ్లారు. అయితే అక్కడ సైరన్ పనిచేయకపోవడం అనేది ఒకటి ఉంది. గత మార్చి ఏప్రిల్ నెలలో ఇక్కడ ఇన్స్పెక్టర్ కన్సర్న్డ్ హిందూపురం రూరల్ అప్గ్రేడ్ కన్సర్న్డ్ బ్యాంక్ అథారిటీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మెమో కూడా ఇచ్చారు. వాటిని సరైన పద్ధతిలో పెట్టుకోవాలి. సెక్యూరిటీ గార్డ్ ఇన్ ద బ్యాంకు. అండ్ మోర్ ఓవర్ ఇది ఎంటర్ అయ్యేటువంటి కిటికీలు ఏవైతే ఉన్నాయో గ్రిల్స్ మొత్తం గ్రిల్ వంచేసి ఒక పర్సనాలిటీ మనిషి పట్టేంత దాన్ని తయారు చేసి దాని ద్వారా లోపలికి ఎంటర్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ షార్ప్ బ్లేడ్స్తో దాన్ని కట్ చేయడం జరిగింది. చెస్ట్ని పర్సనల్ లాకర్స్ మిగతావన్నీ కూడా సేఫ్ కండిషన్లో ఉన్నాయి. ఓన్లీ చెస్ట్ మాత్రమే కట్ చేసి పైన పార్ట్లో వచ్చినంత వరకు తీసుకోవడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ తాకగానే మోగాల్సిన అలారంను బ్యాంకు సిబ్బంది ఆఫ్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. పైగా ఖాతాదారుల సొమ్ముకు ఢోకా లేదని, తాము ఇన్సూరెన్స్ చేశామని బ్యాంకు అధికారులు చెప్పడం విశేషం. ప్రజలకు ఇచ్చే భరోసా ఏంటంటే బ్యాంకు నుంచి ఎటువంటి ఇబ్బంది జరగదు. ఏదైతే ప్రజలకు జరిగిన ఉందో లాస్ ఉందో అది బ్యాంకు భర్తీ చేస్తుంది. 300 బ్యాగ్స్ మాత్రమే పోయినాయి. అది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మా టీం కూడా ఉంది, టీం కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. బ్యాంకు నుంచి ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది గాని ఎటువంటి అసౌకర్యం గాని జరగదు. సాధారణంగా ఎంత పెద్ద దొంగతనం జరిగినా దొంగలు ఏదో ఒక చిన్న తప్పు చేసి దొరుకుతుంటారు. కానీ ఇక్కడ దొంగలు ఎలాంటి క్లూ వదిలినట్లు కనిపించడం లేదు. చాలా ప్రొఫెషనల్ గా తమ పని చేసుకుపోయారు.